హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వేడి వేడిగా అప్పటికప్పుడే చేసుకునే క్రిస్పీ స్నాక్స్ రెసిపీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా గనక మనం క్రిస్పీగా స్నాక్స్ చేసిస్తే వాళ్ళు బయట స్నాక్స్ కూడా వద్దనేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి. మరి దీనికోసం ముందుగా అయితే మిక్సింగ్ బౌల్లోకి కప్పు నిండా అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు వచ్చేసి ఆర్గానిక్ అటుకులండి. అందుకే ఈ కలర్లో కనిపిస్తున్నాయి. నార్మల్గా బయట కొన్న అటుకులు అయితే ఇలా ఉండవు. మరి ఇందులోకి ముందుగా అయితే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ 10 నిమిషాల్లో మనం ఈ స్నాక్స్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఒకసారి మనం దీన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం నీళ్ళని ఇందులోకి యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మొత్తం ఇలా నానిపోయి మెత్తగా అయిపోయి ఉంటాయి అటుకులన్నీ. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా కనిపిస్తుంది కదండి. మొత్తం ఇవి నానిపోయి మెత్తగా అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అసలు స్నాక్స్ ఏం పెట్టాలో కూడా అస్సలు అర్థం కాదండి. అలాంటప్పుడు ఇలా అప్పటికప్పుడే ఈజీగా వాళ్ళకి ప్రిపేర్ చేసి స్నాక్స్ లాగా మనం పెట్టేయచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ అటుకులు తీసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు తీసుకోవాలండి. పెరుగు వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్నటువంటి ఈ పెరుగుతోనే దీన్ని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో బియ్యం పిండి వచ్చేసి ఇక్కడ చిన్న కప్పు కనిపిస్తుంది కదా, ఈ కప్పులో అరకప్పు తీసుకోండి. దీంతో పాటు బాంబే రవ్వ తీసుకోవాలండి. సేమ్ అదే కప్పుతో అరకప్పు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోండి. ఇప్పుడు దీంతో పాటు కరివేపాకు తీసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగినటువంటి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. ఉప్పు వచ్చేసి తగినంత తీసేసుకోవాలి. ఇందులోనే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు పొడిని యాడ్ చేసేసుకోండి. ఇందులో వచ్చేసి కారం పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. దీంట్లోనే కొంచెం తినే సోడా కలుపుకోవచ్చండి, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం బేకింగ్ సోడా తీసుకోవటం వల్ల ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తాయి. మీరు మాత్రం వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ పిండిలోకి మొత్తం తీసుకున్న తర్వాత ఇది మొత్తం చక్కగా కలిసేటట్టుగా స్పూన్తో కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు మాత్రం కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను చూడండి. చాలా గట్టిగా ఉంది కదా, కొంచెం ఇందులోకి నీళ్ళని కలుపుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి. ఈ పిండి కనుక కన్సిస్టెన్సీ పల్చగా ఉన్నట్లయితే అస్సలు ఇవి పర్ఫెక్ట్గా రావన్నమాట. చూడండి, ఇక్కడైతే నేను చూపిస్తాను మీకు ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలో అనేది. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ పిండి కనుక మీకు కలుపుకునేటప్పుడు పల్చగా అనిపించినట్లయితే బియ్య పిండి ఎక్స్ట్రాగా మీరు కలుపుకోవచ్చు. కానీ బాంబే రవ్వ మాత్రం కలపకండి, గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పిండిని కాస్త మనం పక్కన పెట్టేసి ప్యాన్లోకి ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మరీ ఎక్కువగా ఆయిల్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఈ స్నాక్స్ని ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ స్నాక్స్కి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. చాలా తక్కువ ఆయిల్లో ప్రిపేర్ చేసి క్రిస్పీగా స్నాక్స్ పిల్లలకు పెట్టేయచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి చిన్న చిన్న దోశల్లాగా వేసేసుకోండి. వేసిన తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి. ఇవి క్రిస్పీగా చాలా చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత కూడా కొంచెం ఒక్క 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోయినట్టే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకి హడావుడిగా ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టేయాలండి. మరి అలాంటప్పుడు ఈ స్నాక్స్ని మీరు హడావుడి లేకుండా అప్పటికప్పుడే ఈజీగా చేసి పెట్టేయండి. చాలా క్విక్గా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా చేసుకునే ఈ క్రిస్పీ స్నాక్స్ మాత్రం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని డిష్ అవుట్ చేసేయటమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇందులోకి ఏ చట్నీ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా ఇలానే మీరు తినేయచ్చు. మరి ట్రై చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.